ఇప్పటి నుంచి ఇంక చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి అని కళ్ళని అలవర్చేశారు. ఇంట్లో కూడా పనులు కూడా ఏమి చేయను, చదువుకోవటమే పని, చదువుతూనే ఉంటా. బాగా చదువుకోవాలి ఇంకదొక్కటి నేర్పించారు. ఇప్పటికి కూడా లెసన్స్ అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం. ఇప్పటికి కూడా ఇంతమంది మాట్లాడారు, నాకేం తెలియదు, నేను నార్మల్ గానే ఉన్నాను. కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి సార్. అది నా బాధ్యత తల్లి. మేము మాట్లాడుకున్నాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం, ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం. ఒక మాటలో చెప్పాలని మీ పాపాలు మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో, ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలనేది మేము వాస్తవం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం. మీ పాప దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ఈరోజు ఒక మాటలో చెప్పాలి. థ్యాంక్ యూ.